సంక్షేమ పథకాలు అనేకం ప్రకటించి ఆ డబ్బులు లేక ఎలా ఆదాయం సంపాదించాలన్నట్టు సూపర్ సిక్స్లు ప్రకటించి ఆ డబ్బులు సంపాదించుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. కరెంటు బిల్లులు భారీగా పెంచింది. అట్లాగే బస్ ఛార్జీలు 20% దాకా పెంచింది. టికెట్ కొనేవాళ్ళకి, లేనోళ్ళకి ఫ్రీ. ఆ తర్వాతన ఇప్పుడు ఇంకా పెట్రోల్ మీద ధర పెంచింది. ఇది కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో 2% సెస్ వేటి మీద అంటే సినిమా టిక్కెట్ల మీద, అట్లాగే ఓటీటీ సబ్స్క్రిప్షన్ మీద కూడా 2% పన్నట. ఓటీటీలు అట్లాగే సినిమా టిక్కెట్ల మీద 2% పన్ను వేయడానికి నిర్ణయించుకుంది. కర్ణాటక సినీ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ వెల్ఫేర్ బిల్ 2024 పేరుతో అసెంబ్లీలో ఈ మేరకు కొత్త చట్టాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. దీనివలన వచ్చేటటువంటి డబ్బులతో సినీ రంగానే బాగు చేస్తాం అని ప్రకటిస్తున్నారు. లేబర్ సెక్రటరీ మొహమ్మద్ మొహసిన్ దీంట్లో గవర్నమెంట్ ఇంకొక కాన్సెప్ట్ కూడా, థియేట్రికల్ ప్లేస్ కూడా అంటే నాటకాలకు సంబంధించిన టిక్కెట్ల మీద కూడా ఇట్లాంటి 2% పన్నుకి ప్రిపేర్ చేస్తున్నారు అని ప్రకటించారు.